నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగు. ఎవరిని దేవుడు అలాగున ఆశీర్వదిస్తాడంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు చేయనదంతయు సఫలమగును. ప్రజల మన జీవితంలో మనం సఫలం కావాలంటే, మనం ఆశీర్వదించబడాలి అంటే, మనం ఫలించాలి అంటే, మన జీవితాన్ని దేవుడు ఫలభరితంగా మార్చాలి, సఫలం అవ్వాలి అని అంటే, ప్రియులారా, మనము దేవుని వాక్యాన్ని దీవారాత్రము ధ్యానించువారమై ఉన్నప్పుడు దేవుడు మనలను నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె దేవుడు ఫలింపచేయువాడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీటి కాలువలన యోరన నాటబడినై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్న అతడు చేయనదంతే. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు, చదివినప్పుడు దేవుడు మన జీవితంలో నీటి యోరన నాటబడిన చెట్టు ఏ రీతిగా ఫలమిస్తుందో, మరి మనం చేయనిదంతా దేవుడు సఫల చేస్తాడు, ఫలింపజేస్తాడు, దీవిస్తాడు, ఫలభరితంగా మారుస్తాడు. దేవుడి మాటలు మన వీరికిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.